కొమరంభీం జిల్లాలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంతోనే ఆ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో పడింది. గత సంవత్సరం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఆనకట్టుకు పగుళ్లు ఏర్పడినా అధికారులు ఇప్పటి వరకు మరమ్మతులు చేయించలేదు. పైగా ఆనకట్టును పాలిథిన్ కవర్లతో కాపాడుతూ వస్తున్నారు. దీంతో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వరద ఉధృతి పెరిగితే ఆనకట్టుకు పెను ప్రమాదం వాటిల్లే అవకాశం కనబడుతోంది. కొమరంభీం జిల్లాలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో పడింది. గత సంవత్సరం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఆనకట్టుకు పగులు ఏర్పడిన అధికారులైతే ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులను చేయించలేదు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. అరుణ్ కుమార్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏదైతే కొమరంభీం ప్రాజెక్ట్ అయితే ప్రమాదం అంచున్నట్టు చెప్పచ్చు. ముఖ్యంగా కూడా గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలకు కూడా ప్రాజెక్టు ఆయకట్టు మొత్తం కట్టకు మొత్తం కూడా ప్రాబ్లం ఏదైతే పగులు తెలియదు, కానీ ఇప్పటి నుంచి అధికారులు దాన్ని పట్టించుకోదు. గత 3 రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కూడా ఏదైతే భారీగా కూడా ప్రాజెక్టులకు వరద నీరు చేస్తారో అయితే అధికారులు ఆ కట్ట పైన కూడా ఏదైతే పాలిథిన్ కవర్ కప్పి కూడా దాన్ని కాపాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యంతోనే ఇవాళ ఏదైతే ఈ ప్రాజెక్టు కొమరంభీం ప్రాజెక్టు చివరి ఏదైతే ప్రమాదం అంటూ ఉన్నట్టుగా స్థానికులతో పాటు రైతులు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఈ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఖచ్చితంగా కూడా దాన్ని మరమ్మతులు చేయించాలి. లేదంటే కూడా భారీ ప్రమాదం మరో 2 రోజులు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నాయి. వరద నీరు తెలుస్తుంటారు, కట్ట మొత్తం కూడా పగులు తేలుతాంది. పగులు తేలిన కట్ట తెగిపోతే కూడా తీవ్ర పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు చేపట్టి కట్టకు మరమ్మతులు చేసి ఏదైతే ఇబ్బంది అంటే ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అయితే స్థానికులతో పాటు రైతులు అయితే కోరుకున్నటువంటి పరిస్థితి. శిరీష, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. పెద్ద ప్రాజెక్ట్, వాటర్ ప్రాజెక్ట్. కాకపోతే ఈ ప్రాజెక్టు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్క బొట్టు కూడా నీళ్ళు వదిలిపెట్టలేదు. ఇదంతా కష్టపడి మేము అప్పుడు ఈ ప్రాజెక్ట్ని కావద్దనుకున్నప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారితో స్టార్టింగ్ ప్రారంభించుకోవడం జరిగింది. దాని తదనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. దీని దగ్గర 50,000 ఎకరాలు నీళ్లు పారే అవకాశం ఉంది. దాన్ని పారించకుండా దీన్ని పట్టించుకోకుండా ఒక ఎకరం కూడా ఆయకట్టు దాదాపు 8-10 సంవత్సరాల నుంచి ఒక ఆయకట్టు కూడా కావడం లేదు. ఇప్పుడు దాదాపుగా మనం కాళేశ్వరం గురించి ఆలోచించినట్టయితే కాళేశ్వరంలో ఒక్క టీఎంసీ వాటరు లిఫ్ట్ చేస్తే 27 కోట్ల పైచిలకు డబ్బులు కరెంటు బిల్ అవుతుంది. ఇది 10 టీఎంసీల వాటర్ అనుకుంటే దాదాపు 270 కోట్ల నీళ్లు 8 సంవత్సరాల నుంచి అంటే 8,16,756 22,000 కోట్ల రూపాయలు మనం ఒక విధంగా ఈ వాటర్ని వృధా చేసినట్టే. ఈ వచ్చేపోయే ఈజీగా ఉండే వాటర్ని వెనుకబడ్డ జిల్లా దగ్గర ఉన్న రైతుల్ని, బీద రైతులు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రైతులు ఉంటే వాళ్లకు ఈ నీళ్ళని ఇవ్వకుండా ఓ 15-20 కోట్లు ఖర్చు పెడితే అయ్యే ప్రాజెక్ట్ని కాకుండా లక్షల కోట్లు పెట్టి వేరే ప్రాజెక్టు కట్టడం అవసరం లేదు.